అందరికీ నమస్కారం. వెల్ విషర్స్ ఆఫ్ ద సొసైటీ సమాజ హితులు కార్యక్రమంలో ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి సల్లా సైదులు. ఈయన నా క్లాస్మేటు, మరి ఎస్ఎస్సి 96, 97 మా బ్యాచ్. ఇప్పుడు మా బ్యాచ్కి కూడా లీడరు. మరి ఈరోజు అన్నతోటి మరి నాకు మంచి వెలువిచ్చారు. నేను ఏ కార్యక్రమం చేసినా, మంచి చేసినా, లేకపోతే ఇంకేదైనా తప్పు చేసినా కానీ సలహాలు ఇస్తుంటాడు. మరి అనేక రకాలుగా మరి ప్రోత్సహిస్తూ ఉంటాడు. మరి అలాగే అన్న కూడా మరి అన్న జీవితం కూడా మరి సమాజంలో ఒక స్ఫూర్తివంతం, మరి మోటివేషనల్గా ఉంటుంది. సరే, అదంతా కూడా ఇప్పుడు ఒకసారి మీకు అన్న విశేషాలు కూడా చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వ్యవసాయం అనేది చూసిన నేను బాగా కష్టపడ్డాం, గొర్రెల కాసినాం, వ్యవసాయం చేసినాం. అక్కడ ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కటి లెక్క రాసుకుంటే ఏమి మిగలే. ఏంది మన కష్టం వృధా అయిపోతుంది. ఎట్లా మనం ఎలా డెవలప్ కావాలి, ఏం చేయాలి? మా నాన్నను గొర్రెల కాసు, మనం కూడా గొర్రెల కాస్తే ఎట్లా? మనం ఒక స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఆలోచన వస్తుందనే విధంగా నేను ఆలోచించుకుంటూ మా నల్గొండ మా అత్తగారు అయితే ఎప్పుడు ఆలోచన ఇది చూసుకొని ఇక నేను లేదు ఈ వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదా, నల్గొండ రావాలనుకుని నల్గొండకు వచ్చినాం. ఫస్ట్ ఉప్పర పని చేసినాం, రామగిరి అడ్డ మీద ఉప్పర పని చేసిన, అమ్మాలు పని చేసిన, సంట్రూమ్ పని చేసిన, గుమ్మస్తగా 5 సంవత్సరాలు పేపర్ వేసిన, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ శోభనాలు అన్ని పేపర్లు చేసిన, అన్ని చేసి అన్ని నాలెడ్జ్ నేర్చుకున్నా. దిస్ ఇస్ నాలెడ్జ్ అనేది ఎట్లా బతకాలి, ఏంది, ఏ విధంగా బతకాలి, నీతి నిజాయితీగా పద్ధతి, ఇవన్నీ నేర్చుకున్నా. మా లక్ష్మణ్ శెట్టి అని మంచి సారు, బండారు లక్ష్మణ్ సార్ అని, ఆయన దగ్గర అన్ని వృత్తి నేర్చుకున్నా, బిజినెస్ నాకు నేర్చుకున్నా. ఆ సార్ దగ్గర అన్ని నేర్చుకుని ఎలా బతకాలి, ఏం చేయాలి అనేది సమాజంలో అన్ని తిరుగుకుంటా అన్ని ఏరియాలు తిరిగినా. నల్లగొండ ఒక్క ఏరియా తెలియదంటూ లేదు నాకు. అన్ని ఏరియాలు తిరిగిన కాబట్టి అందరితో తెలుసుకున్నా. బాధలు, కష్టాలు, సుఖాలు ఎన్ని ఉంటాయో అన్నిటికీ ఏమైతే అని పోతుంటేనే అవుతుంది. అన్నిటికీ ఏది కానీ అడ్డు రాదు, అన్ని విధాలా చేసుకుంటూ పోయినా. కానీ పిల్లలు ఈ డబ్బులు కావాలి, ఈ పైసలు కావాలి, ఈ బిల్డింగ్ కట్టాలి, భూములు అనేది ఆలోచన ఎప్పుడు లేదు. మనం పని చేసుకుంటూ పోతుంటే అయ్యే వస్తాయి. పైసలు వస్తేనే తెలివి పెరుగుతుంది, గుర్తుపెట్టుకో. పైసలు రాకుంటే ఏది తెలివి పెరగది, అది కాన్ముచ్చట. మనం ఏదైనా అదృష్టం, ఆవగిన్నంత అదృష్టం కూడా ఉండాలి. ఆవినంత అదృష్టం లేకపోతే గానే ఉంటాం. ఎంత కష్టం చేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, ఎంతో మంది ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మనది మన పాయింట్ ఏంటంటే దిస్ నో డ్రింక్స్. ఫస్ట్ పాయింట్, మందు తాగేది లేదు. తాగొద్దా? దిస్ నో డ్రింక్స్, మందు తాగొద్దు. మందు తాగకుంటే ఏంటంటే మైండ్ పనిచేస్తుంది. మన పైసలు ఎక్కడ పెడుతున్నావు, మన భార్య పిల్లలు ఏం చేస్తున్నారు, సమాజంతో మనం ఏం జవాబు చెప్పాలంటే నాలెడ్జ్ కావాలంటే మందు బంద్ చేయాలి. సమాజంలో మద్యపానం అనేది బంద్ చేయాలి. నీతి నిజాయితీగా బతకాలి. ఎవరు తిరిగిపోదు, ఎవరి మనం మీద వేసుకోవద్దు, మనం ఇంకోటి మీద వేయద్దు. మన పని మనం చేసుకుంటూ బతికితే ఆటంతలో అయ్యే సక్సెస్. దానమ్మ కొట్టిసిపోతుంది, ఫుల్ సక్సెస్ అవుతాం. లేకపోతే కాదు. అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే డ్రింక్ తాగకపోతే మాత్రం అన్ని సమస్యలు అవుతాయి. అవి చాలా మంది తాగుతోళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఆలోచించవలసిన ఒక పని ఏంటంటే, నా పనికి అది అడ్డొచ్చింది, తీసి పరేసినాం, కథం సక్సెస్ అయినాం. నిజానికి అంటే బిజినెస్ చేయాలన్నా ఒక నిజాయితీగా అన్ని ఆలోచించి బతకాలంటే ఇలాంటి